హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి కింగ్. ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. ప్రేక్షకులు అనుకుంటే 5K కాదు 10K కూడా వెళ్ళిపోతుంది. జర మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకున్నాను. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, కింగ్ ఈ మూవీ గురించి చెప్పే కంటే మనం ఈ మధ్యకాలంలో 777 చార్లీ అనే మూవీ అనేది వచ్చింది. ఆ మూవీలో ఉన్న బాండింగ్, ఇంకా ఆ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మూవీ తర్వాత అలాంటి మూవీ ఏమైనా చూసాను అంటే డాగ్ మూవీ అని చెప్పొచ్చు. ఆ డాగ్ మూవీ సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఇంకా దాని తర్వాత ఏ మూవీ అయినా సరే అంత ఎమోషన్స్, ఇంకా అంత కనెక్షన్స్ ఏవైనా ఉందంటే కనుక ఈ కింగ్ మూవీ అని చెప్పొచ్చు, నాకు ఎక్స్పెషల్లీ. ఇంకా ఈ కింగ్ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒక లయన్ అంటే చిన్న పిల్ల అది తప్పిపోయి ఒక ఇంట్లోకి అనేది వస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు దాన్ని చూసి ఎలాగైనా సరే దాన్ని పెంచుకుందాం అనుకుంటారు. కానీ ఆ విషయం తెలిసిన పోలీస్ వాళ్ళు దాన్ని ఎలాగైనా సరే తీసుకుందామని ఆ ఇంటికి వస్తారు. ఇంకా ఈ పిల్లలు అది ఎక్కడి నుంచి వచ్చిందో సేఫ్గా మళ్ళీ అక్కడికే తీసుకుందామని అనుకుంటారు. అలా అనుకుని వాళ్ళు ఆ ప్లేస్కి అనేది స్టార్ట్ అవుతారు. ఏదైతే ఆ ప్లేస్కి వెళ్తారో ఆ మధ్యలో ఉన్న జర్నీలో ఇంకా మన లయన్కి ఇంకా మన ఆ పిల్లలకి ఉన్న ఎమోషన్, ఇంకా ఆ కనెక్షన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా లయన్కి ఇంకా మన ఆ పిల్లలకి ఉన్న బాండింగ్, ఇంకా రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మిగతా కదా. మూవీ లెంత్ వచ్చేసి అరౌండ్ 1 hour 35 minutes 39 minutes అలా ఉంది మూవీ లెంత్. చిన్న మూవీ అయినా సరే కొంచెం మూవీ స్లోగా అనిపించిన మూవీ అనేది బాగుంది. నాకైతే ఎక్స్పెషల్ బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా ఈ మూవీ నచ్చితే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఒకవేళ ఈ మూవీ ఎవరైనా చూసారా లేరా అనేది. ఇంకా ఫైనల్గా నాకు ఏం తెలిసిందంటే, లయన్కి ఇంకా మన మనుషుల మధ్య కూడా ఎంతలా బాండింగ్ ఉంటుందా ఏంటనే నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే తెలిసింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తావయ్యా అంటే 5కి 3 ఇస్తాను అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్ మన మూవీ రివ్యూ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్.